హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌమ్య రెడ్డి. ఇవాళ నేను ఫారెస్ట్ ఎడ్జ్ బై హైరైస్ కన్స్ట్రక్షన్లో ఉన్నానండి. ఇది వచ్చేసి బిఎన్ రెడ్డి నగర్లో ఉంది, నియర్ విపాసన మెడిటేషన్ సెంటర్ రోడ్ అండి. ఎగ్జాక్ట్ లొకేషన్ గూగుల్ మ్యాప్ లింక్తో సహా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒక లుక్ అయితే వేయండి. ఈరోజు నేను మీకు 3 BHK మోడల్ ఫ్లాట్ 2ని చూపించబోతున్నాను అండి. సూపర్గా ఉంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ప్రజెంట్ నేను ఫ్లాట్ దగ్గరికి వచ్చేసానండి. మనం లోపలికి వెళ్ళి రజనీ గారిని మీట్ అయ్యి ఇంటీరియర్ డీటెయిల్స్ తెలుసుకుందాం. చలో లెట్స్ గెట్ ఇన్. హాయ్ రజనీ గారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యూ? ఫైన్. కమ్. yes. సో రజనీ గారు, ఇది ఫ్లాట్ ఏరియా ఎంత ఉందండి? ఫ్లాట్ ఏరియా వచ్చేసి 1465 సౌమ్య. 1465 SFT. ఓకే. సో ఇది వచ్చేసి 3 BHK బిట్ కాంపాక్ట్ ప్లానింగ్ అనమాట. ఫస్ట్ మనం హాల్ నుంచి స్టార్ట్ చేద్దామా? ఎస్. సో ఈ ఫ్లాట్లో మెయిన్ ఇంటీరియర్స్ ఎలా చేసామంటే ఇట్ షుడ్ బి కాంపాక్ట్, లీనియర్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ఉండాలి. సో వీ ట్రై టు మోర్ అంటే బడ్జెట్ ఫ్రెండ్లీగా చేయడానికి ట్రై చేస్తాను. బట్ ఒక ప్రీమియం లుక్ రావాలి అంటే బేస్ ప్రైస్ అయితే కామన్ అదైతే ఉంటుంది. సో మెటీరియల్స్ వచ్చేసి ఇక్కడ ఎలా యూజ్ చేసామంటే కొంచెం మిక్స్ అండ్ మ్యాచ్ యూజ్ చేశాను. లైక్ అక్రిలిక్ షీట్స్ తోటి జనరల్గా మనం లూవర్స్ చూసాం కదా ఇంతకుముందు, అలా లూవర్స్ అండ్ సమ్ కైండ్ ఆఫ్ పిఓపి వర్క్, తర్వాత వీనియర్స్ మీద నేను కొంచెం డిజైన్ చేయించాను. ఓకే. సో లిమిటెడ్ వీనియర్ యూజ్ చేస్తూ చేశాను ఈ ఫ్లాట్లో. ఓకే. సో అంటే ఇది మీరేమన్నారు అంటే వీళ్ళు ఎవరైతే బిల్డర్స్ ఉన్నారో వాళ్ళు ఏమైనా సజెస్ట్ చేశారా ఇలా ఉండాలి? వారికి మోడల్ ఫ్లాట్ కావాలి, లైక్ అదే వాళ్ళు ఇచ్చే ఎమ్యూనిటీస్తో పాటు జనరల్గా ఇలా అవుతుంది మీ ఫ్లాట్ చేసుకుంటే అనేది ఒక ఎగ్జాంపుల్ కావాలి. సో మాకప్ కైండ్ ఆఫ్ అ ఫ్లాట్. సో అట్లా ఇది డిజైన్ చేశాను. క్లాసీ అండ్ ఎలిగెంట్ లుక్ అయితే ఉందండి. సో దీంట్లో ఏమైనా కలర్ థీమ్ యూజ్ చేస్తారా? కలర్ థీమ్ సేమ్ న్యూట్రల్ టోన్స్కి నియర్ బైనే తీసుకున్నాము. ఒక సింగిల్ కలర్ అయితే రన్ అవుద్ది మనకి త్రూ అవుట్ ద ఫ్లాట్, ఒక ఫీల్ అనేది ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే మోర్ ఆఫ్ లైట్ కలర్స్ అండ్ మీడియం వరకే యూజ్ చేసాం ఇక్కడ. సో దట్ ఏంటంటే కొంచెం స్పేషియస్గా ఉంటుంది, సేమ్ టైం యూల్ ఫీల్ కొంచెం లావిష్గా కూడా కనిపిస్తుంది, స్పేషియస్గా కూడా కనిపిస్తుంది. అదే. సో డార్క్ కలర్స్ ఇంట్రడ్యూస్ చేశానంటే యూ విల్ ఫీల్ సఫకేటింగ్. సో తక్కువ కలర్స్ యూజ్ ఏమంటారంటే కొంచెం చిందరవందర లాగా అనిపిస్తుంది. ఇవి వైట్ ఉండడం వల్ల క్లాస్ ఉంటుంది. సో నెక్స్ట్ అటు వెళ్ళిపోదాం. సో దీని కనెక్టింగ్ డైనింగ్ సెక్షన్, లివింగ్ టు డైనింగ్. ఇది కంప్లీట్ ఒకటే హాల్ అనమాట. అరౌండ్ 25 by 13 feet ఉంటుంది ఇది. సో మధ్యలో పార్టీషన్ ఇస్తూ నేను డైనింగ్ని కొంచెం డివైడ్ చేశాను, స్పేస్ డిఫైన్ చేసుకోవటం అంతే. సో క్రాకరీ, దిస్ ఇస్ క్రాకరీ సెక్షన్. సో ఇక్కడ ఏం చేస్తామంటే కొంచెం ఇన్ బిట్వీన్ స్పేస్ అంటే ఫిలప్ కాకుండా కొంచెం స్పేస్ ఇన్ బిట్వీన్ కౌంటర్ ఇస్తూ కింద స్టోరేజ్, పైన క్రాకరీ సెక్షన్ ఇచ్చేసాను. అండ్ యాక్చువల్లీ మనకి ఇక్కడ కిచెన్ కాంపాక్ట్గా ఉంటుంది. సో అక్కడ స్టోరేజ్ అంటే సపరేట్గా స్టోర్ రూమ్ ఉండదు కాబట్టి ఎక్కువ స్టోరేజ్ కావాలి మనకి కిచెన్. అవును. సో దానికోసమని నేను రెఫ్రిజిరేటర్ ఇక్కడ అరేంజ్ చేశాను. సో ఇది అప్ టు 3 feet మనకి డబల్ డోర్ ఉంటుంది కదా, ఆ ఫ్రిడ్జ్ వరకు మనకి స్పేస్ అవైలబిలిటీ ఉంటుంది. మీరు కావాలి అనుకుంటే ఇంకా పెద్ద సైజు ఫ్రిడ్జ్ని కూడా అరేంజ్ చేసుకోవచ్చండి. జస్ట్ మోడల్ ఫ్లాట్ కాబట్టి దానికి సరిపోయేట్టుగా పెట్టారు అంతే. అండ్ చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ టేబుల్ పైనే మనం కొంచెం వుడెన్ సీలింగ్ ఇచ్చేసేసి షాండ్లియర్ అరేంజ్ చేశాను. సో దీనికి ప్రొవిజన్ ఫ్యాన్, పెడెస్టల్ ఫ్యాన్స్ యూస్ చేసుకోవచ్చు, స్టాండ్ ఫ్యాన్స్ యూస్ చేసుకోవచ్చు. డైనింగ్ సెక్షన్ చూసాం కదా, బాల్కనీ చేసేది. సో ఇది ఫుల్ లెంత్ ఫ్రెంచ్ డోర్ వచ్చేసింది. ఇది బాల్కనీ. సో డైనింగ్ నుంచి బాల్కనీ స్పేస్ ఇది. సో ఇటు సైడ్ వచ్చేసి ఫుల్ వాల్ గ్రీన్ వాల్ ఇచ్చేసాను. ఓకే. అటు ఇటు వాటర్ ప్రూఫ్ మెటీరియల్లో మనకి లూవర్స్ ఉన్నాయి. సో లూవర్స్ అరేంజ్ చేసుకుంటూ ఇది గ్రీన్ వాల్ ఇచ్చేసాను. సో ఇక్కడ న్యాచురల్ ఆర్ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ తోటి కొంచెం గ్రీనరీగా యాడ్ చేసుకోవచ్చు. సో ఇటు వచ్చేసి జస్ట్ బంచెస్ లాగా ఇచ్చేసేసాను. ఇవి పాకెట్ ఆఫ్ చిన్న చిన్న ప్లాంట్స్ లాగా ఇచ్చాం, కానీ మనం న్యాచురల్, నేను అన్నట్టు న్యాచురల్ కానీ ఆర్టిఫిషియల్ కానీ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ డిఫరెంట్ వాల్ మౌంటింగ్ బాస్కెట్స్ దొరుకుతాయి ఇప్పుడు. అవును. సో దాంట్లో మనకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు. మీరు ఇంతే ఉంచుకోవచ్చు, మీరు కావాలంటే ఇంకా ఎక్స్టెన్షన్ కూడా చేసుకోవచ్చు. న్యాచురల్ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు. ఎలా అయినా బాల్కనీ ఉన్నప్పుడు ఎలా అయినా వేసుకుని హ్యాపీగా మంచిగా కాఫీ టేబుల్ లాగా ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ కిచెన్కి వెళ్దాము. కిచెన్, హియర్ ఇస్ ద కిచెన్. సో ఇక్కడ ఇది వచ్చేసి సమ్వేర్ అరౌండ్ 10 by 10 రూమ్. సో దీంట్లో మళ్ళీ రెఫ్రిజిరేటర్ మనకి స్పేస్ కాంపాక్ట్ అయిపోతుంది కాబట్టి రెఫ్రిజిరేటర్ నేను క్రాకరీ యూనిట్ దగ్గర డిజైన్ చేశాను. సో ఇక్కడ ఏం చేశానంటే ఇటు సైడ్ వర్కింగ్ కౌంటర్, లైక్ సింక్, మనకి స్టవ్ అండ్ జస్ట్ వర్కింగ్ స్పేస్ వస్తుంది. అండ్ ఆపోజిట్ లైక్ మొత్తం ఫుల్ హైట్ ప్యాంట్రీ యూనిట్ లాగా ఇచ్చేసాను. అండ్ సమ్ స్మాల్ కౌంటర్ లైక్ మిక్సర్ గ్రైండర్ పెట్టుకునే దానికి ఉంటుంది అనమాట. ఓకే.
సో దిస్ ఇస్ లైక్ ప్యారలల్ కిచెన్ అంటాం వీటిని. సో మనకి ఎల్ షేప్ టర్న్ అవ్వటం లేదంటే సి షేప్ అలా చూసావు కదా. సో దిస్ ఇస్ లైక్ ఆన్ ఐదర్ సైడ్స్ మనకి కౌంటర్స్ ఉంటాయి. సో దిస్ ఇస్ కాల్డ్ ప్యారలల్ కిచెన్. ఓకే, నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దామండి. సో మాస్టర్ బెడ్రూమ్. సో ఇక్కడ వచ్చేసి సీలింగ్ నేను బాగా సింపుల్గా జస్ట్ విత్ లీనియర్ లైటింగ్ అండ్ న్యాచురల్ వైట్ లైటింగ్ తోటి ఇచ్చేసాను. అండ్ కబోర్డ్స్ వచ్చేసి అక్రిలిక్ లామినేట్ కాంబినేషన్ విత్ ఫ్రూటెడ్ గ్లాస్ ఇన్ ప్రొఫైల్. ఓకే, సో ఇవి స్లైడింగ్లో ఇచ్చేసాను. కింద అంతా డ్రాస్ మళ్ళీ సేమ్ ఫ్లూటెడ్ లూవర్స్లో పెట్టేస్తాను. ఓకే, ఇవి డ్రాస్ నేను జస్ట్ డిజైన్ ఇవన్నీ డ్రాస్. ఓకే, సో ఓపెన్ చేద్దామా? క్యాబినెట్స్ ఓపెన్ చేసుకుంటే ఇది మస్తు స్పేషియస్గా వచ్చినాయి. ఇవి కూడా టోటల్ కంప్లీట్ ఫుల్ వాల్ ఎండ్ టు ఎండ్ మనం స్టోరేజ్ ఇచ్చేస్తాం ఇక్కడ. సో ఇదంతా ఫోల్డెడ్ ర్యాక్స్. ఇది ఏమన్నారు? ఇది అక్రిలిక్ లామినేట్ యూస్ చేస్తాం. ఓకే, అండ్ దిస్ ఇస్ ప్రొఫైల్ విత్ ఫ్లూటెడ్ గ్లాస్, హ్యాంగింగ్ ప్రొవిజన్, లాక్ చేసుకుని లైక్ డ్రా అండ్ ఫోల్డెడ్ ర్యాక్స్. సో ఇవన్నీ మనం లూజ్ ర్యాక్స్ లాగా అరేంజ్ చేసుకోవచ్చు. అంటే ఇన్ కేస్ మనకి ఏదైనా ట్రౌజర్ హ్యాంగింగ్స్ కానీ లేకపోతే ఏదైనా ఎక్స్ట్రా హ్యాంగింగ్ కావాలి అనుకుంటే ఇది కూడా హ్యాంగింగ్ స్పేస్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఇస్ అగైన్ సేమ్ లేడీస్ అండ్ జెంట్స్ సెక్షన్ లాగా. ఇక్కడ ఒక లాకర్ ప్లాన్ చేసుకోవచ్చు దీంట్లో. అండ్ రెగ్యులర్ లాకబుల్ డ్రా ఒకటి, దెన్ ఫోల్డింగ్. ఓకే, స్ట్రీట్ సైడ్ వాల్. సో ఇది వచ్చేసి టీవీ యూనిట్కి మనం ఏం చేసాము, జస్ట్ రీసెస్డ్ ఏరియా తీసుకున్నాము. సో దానికి చుట్టూ నేను కొంచెం లైటింగ్ అరేంజ్ చేసి రఫ్ టెక్స్చర్డ్ లామినేట్ ఇచ్చేసాను. ఓకే, సో దిస్ ఇస్ లైక్ ప్లెయిన్ రెగ్యులర్ లామినేటే బట్ కొంచెం రఫ్ టెక్స్చర్. సో ఆ డెప్త్ కనిపిస్తుంది మనకి రీసెస్ ఏరియాస్లో. సో విత్ సమ్ స్మాల్ స్పేస్ ఫర్ రిమోట్స్ అండ్ జనరల్ పెన్స్ అట్లా. నార్మల్గా టీవీ యూనిట్ అంటే బయటకు ఉంటుంది, డిజైన్ అనేది బయటకు ఉంటుంది. ఇది లోపలికి ఎలా చేశారు? లోపలికి ఎందుకు అంటే అప్పుడప్పుడు చెప్తాను కదా, ఫిజికల్ కండిషన్స్ బట్టి మనం సైట్లో కొన్ని డెసిషన్స్ తీసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే మాకు ఒకటి పిల్లర్ ప్రొజెక్షన్ ఉంది. సో పిల్లర్ ప్రొజెక్షన్ ఉన్నప్పుడు దాన్ని మళ్ళీ ఇంకా బయటకు తీసుకుంటే నాకు స్పేస్ రెస్ట్రిక్షన్ అంటే ఇంకా కాంపాక్ట్ అయిపోతుంది. సో వాట్ ఐ డిడ్, నేను టీవీ యూనిట్ లోపలికి వేసేసాను. ఓకే, సో అది 2-in-1. మనకి ఒకటి పిల్లర్ ఉంది అనేది తెలీదు, రెండోది టీవీ యూనిట్ మనకి బయటకు ప్రొజెక్ట్ అయ్యి ఈ యూనిట్ ఇంకొంచెం ముందుకు వచ్చి మనకి ఇంకా రూమ్ చిన్నగా కనిపించకుండా కొంచెం స్పేషియస్గా అనిపిస్తుంది. సో ఈ లైటింగ్ అరేంజ్ చేసేసరికి ఇంకొంచెం డెప్త్ అనిపిస్తుంది, సేమ్ టైం మనకి రూమ్ స్పేషియస్గా అనిపిస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి బెడ్ బ్యాగ్స్లో మనకి విండో ఉంది. యాజ్ ఇట్ ఈజ్ అంటే మనకి అపార్ట్మెంట్లో కొంచెం వాళ్ళ ప్లానింగ్ అకార్డింగ్లీ మనం ఫిజికల్ కండిషన్స్ యూజ్ చేస్తూనే చేసుకోవాలి. సో ఇండిపెండెంట్ హౌస్ అంటే ముందే మనం ఫిక్స్ చేస్తాం, బట్ ఇక్కడ ఏంటంటే ఓవర్ ద వ్యూ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు బెడ్ బ్యాక్ వస్తాయి కదా. సో ఇక్కడ నేనేం చేస్తానంటే బెడ్ బ్యాక్ ఆ లూవర్స్ యూస్ చేసుకుంటూ విండో కర్టన్ ఇచ్చేసి లో హైట్ అంటే ఇంకా కుషన్ని పెంచకుండా లో హైట్లోనే నేను బెడ్ బ్యాక్ కుషన్ ఇచ్చేసాను. ఓకే, సో ఇది వచ్చేసి డ్రెస్సింగ్ కమ్ మనకి సైడ్ టేబుల్ లాగా 2-in-1 యూజ్ అవుతుంది. డ్రాస్ విత్ స్మాల్ స్టోరేజ్ ఇచ్చేసాను అండ్ మిర్రర్ విత్ లైట్ ఇచ్చేసాను అనమాట. చాలా బాగుంది, నైస్. సో ఈ ఆర్టిఫెక్ట్స్ ఇవన్నీ వీ డిజైన్ నుంచి అండి? యా, ఈ ఫ్లాట్ టోటల్ ఎండ్ టు ఎండ్ సర్వీసెస్ ఫ్రమ్ వీ డిజైన్. సో ప్రోడక్ట్స్ అన్ని వీ డిజైన్ నుంచే తీసుకున్నాం. దెన్ డిజైనింగ్ టీమ్ ఈస్ ఫ్రమ్ విశ్రా డిజైన్స్ అండ్ ఎగ్జిక్యూషన్ అండ్ ఆర్టిఫాక్ట్స్ అండ్ ఆల్ ఆర్ ఫ్రమ్ వీ డిజైన్. ఓకే, విశ్రా డిజైన్స్ నుంచి మనము 4 హోమ్ టూర్స్ చేసామండి, ఇంటీరియర్ టూర్స్ అనమాట. రెండు విల్లాస్, 1 3BHK 1 2BHK అనమాట. ఆ వీడియోస్వి లింక్స్ అనేవి పైన కార్డ్స్లో కింద డిస్క్రిప్షన్లో వేస్తాను. ఒక లుక్ అయితే ఇవన్నీ సూపర్ ఉంది అవైతే. అండ్ వీ డిజైన్ స్టోర్ టూర్ కూడా చేసాము, ఆ వీడియో లింక్ కూడా పైన కార్డ్స్లో కింద డిస్క్రిప్షన్లో వేస్తాను. ఒక లుక్ అయితే వేయండి. ఓకే, సో ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్. సో ఇటు వచ్చేసి మొత్తం వాల్ అంతా నేను స్టోరేజ్ ఇచ్చేసాను. సో ఇక్కడ ఒకటి చిన్న గ్యాప్ సో దట్ దే కెన్ ప్లేస్ దేర్ బ్యాగ్స్ ఇలా నిచ్ లాగా ఇచ్చాను అనమాట. సో స్కూల్ బ్యాగ్స్ కానీ లేకపోతే అట్లా ఏదైనా ఉంటే లోపలికి పెట్టేసుకోవచ్చు. సీక్రెట్ కూడా డైలీ యూజ్ చేసే బుక్స్ అన్ని ఇటు పెట్టుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి కంటిన్యూషన్ స్టడీ ర్యాక్ ఇచ్చేసాను. సో ఎదర్ 2 ఆర్ సింగిల్ ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, దెన్ కబోర్డ్స్ వచ్చేసి స్లైడింగ్, సేమ్ కన్వర్టబుల్. ఇది కావాలంటే మనం లూజ్ ర్యాక్స్ వేసుకోవచ్చు ఆర్ అదర్వైజ్ హ్యాంగింగ్. ఓకే, అది కూడా అంతే సేమ్ ఉంటుంది ఇది కూడా. ఓకే, సో 2 kids ఉన్నారనుకో, వాళ్ళకొకటి వీళ్ళకొకటి అట్లా వాళ్ళు ఆర్గనైజ్ చేసుకునేలాగా మనం అరేంజ్ చేయొచ్చు. ఓకే, ఇది కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు.
అంటే మనకి హ్యాంగింగ్ పెట్టినప్పుడు ఏంటంటే హ్యాంగర్ బట్టలు కూడా ఫోల్డ్ అవ్వకుండా ఉండేలాగా ఉండాలి. సో మినిమం డెప్త్ మెయింటైన్ చేస్తే మనకి స్పేస్ కూడా మంచిగా కన్జ్యూమ్ అవుతుంది. నెక్స్ట్ ఈ డెకోలమ్స్ వచ్చేసి ఫ్లూటెడ్ డెకోలమ్స్. ఫ్లూటెడ్ డెకోలమ్స్లో ఇప్పుడు బాగా ఫ్లూటెడ్ రన్నింగ్ ఉంది కదా. సో డెకోలమ్స్లో మార్బుల్లో ఎనీ మెటీరియల్ యూ కెన్ ఫైండ్ దోస్ లూవర్స్ లాగా లేకపోతే ఫ్లూటెడ్ డిజైన్స్ లాగా ఎక్కువ యూస్ చేస్తున్నాం. సో ఇక్కడ డెకోలమ్స్లో నేను ఆ కాన్సెప్ట్ తీసుకున్నాను. సో డార్క్ గ్రే విత్ లైట్ బేజిష్ గ్రే షేడ్ తీసుకుని బ్లాక్ మిర్రర్ ఇచ్చాను ఇక్కడ. ఓకే. సో జస్ట్ టు యాడ్ సమ్ డిజైన్, ఇది రిఫ్లెక్టివ్ కాకుండా డైరెక్ట్ మిర్రర్ ఇచ్చాను. ఇక్కడ వచ్చేసి సేమ్ దాంట్లోనే రిఫ్లెక్టివ్ గ్లాస్ ఇచ్చాను. ఓకే. సో ఇది వచ్చేసి ప్రొఫైల్ గ్లాస్. దీంట్లో వచ్చేసి వాళ్ళకి మల్టీపర్పస్ బుక్స్, వాళ్ళ స్పోర్ట్స్ ఆర్ ఎనీథింగ్ అట్లా ఇది స్టోరేజ్ యూస్ చేసుకోవచ్చు. సో టోటల్ స్టోరేజ్ ఈ వాల్ అంతా స్టోరేజ్ ఇచ్చాము. ఈ స్పేస్ ఎందుకు ఓపెన్ వదిలేసాము అంటే జస్ట్ టు యాడ్ సమ్ లైటింగ్, ఓపెన్గా బుక్స్ పెట్టుకునేవి రెగ్యులర్ యూసేజ్ అట్లా. సో ఇది వచ్చేసి బెడ్ బ్యాక్ ఇలా ఇచ్చాను. ఇది సేమ్ అదే డెకోలం కంటిన్యూ చేసుకుంటూ ఫ్లూటెడ్లో సేమ్ అదే లైనింగ్ మళ్ళీ కంటిన్యూ చేశాను. చెప్పాను కదా ఇక్కడ అంతా కొంచెం లీనియర్ స్టైల్లో వెళ్ళాను. సో లీనియర్ లైన్స్ ఎక్కువగా అనిపిస్తాయి నాకు ఇందులో డిజైన్. సో ఇది బ్రేక్ చేస్తూ కుషన్ ఇచ్చేసాను అండ్ సింపుల్గా పెయింటింగ్ అరేంజ్ చేశాను. అపోజిట్లో ఇచ్చారా పెయింటింగ్? అంటే కలర్ పాపౌట్స్ అంటాను కదా. సో అక్కడ ఒక ఆర్టిఫాక్ట్ పెట్టాము, ఇక్కడ ఒక పెయింటింగ్ ఇచ్చాము. సో ఇవేంటంటే కొంచెం కలర్ యాడ్ చేస్తాం. సో ఇన్ కేస్ కిడ్స్ ఏదైనా ప్లేఫుల్గా వాళ్ళకి ఇంకేదైనా కలర్ కావాలన్నా అలా యాడ్ చేసుకోవచ్చు. నైస్. నెక్స్ట్ గెస్ట్ రూమ్. నెక్స్ట్ ఇది గెస్ట్ బెడ్రూమ్ ఆర్ స్టడీ రూమ్. ఇది కన్వర్టెడ్ మల్టిపుల్ పర్పస్లో యూస్ చేసుకోవచ్చు. సో పూజ గదిగా సపరేట్గా ఇక్కడ లేదు ప్లానింగ్లో. సో దానికోసమని ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ ఆఫ్ ద హౌస్ కాబట్టి ఇక్కడ పూజ ర్యాక్ అరేంజ్ చేశాను. ఓకే. సో ఇది కాంపాక్ట్. దిస్ కూడా ఇట్లా ట్రే బయటకి పుల్ అవుట్ చేసుకొని మనం పూజ చేసుకోవచ్చు అండ్ డోర్ క్లోజ్ చేయొచ్చు. యాక్చువల్ డెకరేషన్ ఇప్పుడు. ఓకే. సో ఇక్కడ నుంచి ఇది గెస్ట్ రూమ్లో స్టోరేజ్ అయితే ఇచ్చేసాము. సో దిస్ ఇస్ ద క్లాజెట్. ఇది జనరల్గా మనం గ్లాస్ ఫిన్ ప్రొఫైల్లో యూస్ చేస్తాం. సో టింటెడ్ యూస్ చేస్తాం, ఫ్లూటెడ్ యూస్ చేస్తాం. సో ఈసారి డిఫరెంట్గా నేను ఇది జూట్ టెక్స్చర్డ్ లామినేట్ ప్యాకింగ్ ఇచ్చి గ్లాస్లో చేయించాను. ఓకే. లోపల అది జూట్ టెక్స్చర్డ్ ఉంది, పైన వచ్చేసి గ్లాస్ క్లియర్ గ్లాస్ ఉంటుంది. సో 4 mm క్లియర్ గ్లాస్లో మనం 1 mm మళ్ళీ లామినేట్ యాడ్ చేసుకుని ప్రొఫైల్లో ఫిక్స్ చేస్తాం. ఎందుకంటే ప్రొఫైల్లో మనకు ఓన్లీ 5 mm గ్లాస్ వరకే ఆప్షన్ ఉంటుంది. ఓకే. సో ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ ఫ్లూటెడ్ గ్లాస్ ఇక్కడ నేను జూట్ టెక్స్చర్డ్ యూస్ చేశాను. సో ఇది కొంచెం కొత్తగా ఉంది, ఇది డిఫరెంట్. ఇది సో ఇది సేమ్ సిమిలర్ ప్యాటర్న్. సేమ్ ఇచ్చారు. సేమ్. నాకు ఇది చాలా నచ్చింది, కొత్తగా ఉంది డిజైనింగ్ ఇదంతా. ఇందులో వేరియస్ వెరైటీస్ ఉంటాయి. కలర్స్ మన రూమ్ తగ్గట్టు మనం యూస్ చేసుకోవచ్చు. ఇదేంటంటే మనకి ఇక్కడ ఆరెంజ్ థీమ్ కొంచెం యూస్ చేసాం. సో ఆరెంజ్కి బేజ్ యూస్ చేసుకుంటూ ఇచ్చాను అనమాట. ఓకే. వావ్. ఇది పెయింటింగా? వాల్ పెయింటింగ్ సెట్ ఆఫ్ 2 అని ఇంతకుముందు మనం చూపించాం కదా. వీ డిజైన్స్ లో చూసాం. చాలా బాగుంది, ఐ క్యాచింగ్ ఉంది ఇది. యాక్చువల్లీ కలర్ కాంబినేషన్స్ తోటి నాకు కొంచెం ఇక్కడ ఆరెంజ్ కలర్ యాడ్ చేద్దాం అనిపించింది. సో దాంతో దీన్ని ఇక్కడ ప్లాన్ చేశాను. ఎక్సలెంట్, ఎలిగెంట్ ఉంది. అంటే దీనికి ఇది మ్యాచ్ అయిపోయి ఇంకా బాగా కనిపిస్తుంది. చాలా చాలా అంటే చాలా నచ్చింది నాకు ఈ రూమ్ బేసికల్లీ. ఇక్కడ ఏంటంటే మనకి ఒకటి బడ్జెట్ కొంచెం తగ్గించుకోవాలి, అంటే ఓవర్ బడ్జెట్ అవ్వకూడదు. ఫ్లాట్లో మనకి ప్యానలింగ్స్ ఫుల్ హైట్ చేసేసుకుని మనకి కొంచెం ఇంక్రీజ్ అయిపోతుంది బడ్జెట్ వైజ్. సో ఇక్కడ ఏంటి, నేను మొదలే చెప్పాను కదా, కొంచెం బడ్జెట్ తగ్గించుకుంటూ లిమిటెడ్గా చేయటం. సో ఇక్కడ ఏం చేశాను అంటే బెడ్ బ్యాక్ కుషన్ ఇచ్చేసాను. రిమైనింగ్ వాల్ అంతా పిఓపిలో గ్రూవింగ్ చేయించుకుని జస్ట్ కలర్స్లోనే నేను డిఫరెన్షియేట్ చేసుకున్నాను. ఓకే. ఇక్కడ కలర్ టిన్స్ చేంజ్ చేసాం అనమాట. ఇప్పుడు నేను చెప్పాను కదా, మొత్తం అన్ని రూమ్స్వి ఒకటే సింగిల్ కలర్ వెళ్తాం. అవును. ఫాల్ సీలింగ్ దగ్గర నుంచి వాల్స్ అన్ని సింగిల్ టోన్లో వెళ్తాం. సో ఇక్కడ ఒక్క వాల్ మాత్రం నేను ఇది హైలైట్ చేయడానికి ఇన్స్టెడ్ ఆఫ్ ప్యానలింగ్స్ ఐ వెంట్ విత్ కలర్స్ అనమాట. సో కలర్స్లో అది కొంచెం ఇక్కడ ఇచ్చిన వాల్ టింట్ మీద కొంచెం డార్కర్ టింట్ ఇచ్చేసి ఇది ఆరెంజ్ యాడ్ చేశాను. చాలా బాగా విత్ ఆరెంజ్. చూసారు కదండి, మోడల్ ఫ్లాట్ చాలా బాగుంది కదా. ఇది ఫ్లాట్ ఏరియా వచ్చేసి 1465 అండి. 1465 అయినా కానీ చాలా స్పేషియస్గా, చాలా క్లాసీగా, ఎలిగెంట్గా చేస్తారు. చాలా అంటే నాకు చాలా నచ్చింది. అఫ్కోర్స్ మా వ్యూవర్స్కి కూడా నచ్చేస్తుంది ఇది. థ్యాంక్ యూ సో మచ్ రజనీ గారు.
అండ్ మీకు ఇంకా ప్రైస్ డీటెయిల్స్ అండ్ ఫర్దర్ క్వైరీస్ ఏమైనా ఉంటే విశ్రా డిజైన్స్ని కాంటాక్ట్ అవ్వండి. విశ్రా డిజైన్స్ నెంబర్ అనేది స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా వీళ్ళ పేజ్ని ఫాలో అయ్యి అక్కడ కూడా మీరు మెసేజ్ చేయొచ్చు. ఇంతవరకు మనం మోడల్ ఫ్లాట్ టూర్ చూసాం కదండి. ఇది వచ్చేసి ఫారెస్ట్ ఎడ్జ్ బై హైరైస్ కన్స్ట్రక్షన్లో ఉంది, నియర్ బిఎన్ రెడ్డి నగర్ అనమాట. సో మీరు దీంట్లో ఇంకా 400 అబౌవ్ ఫ్లాట్స్ ఉన్నాయండి. మీరు ఎవరైనా ఫ్లాట్ కొనాలనుకుంటున్నారా అయితే హైరైస్ కన్స్ట్రక్షన్ వాళ్ళ నంబర్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది అండ్ డీటెయిల్స్ ఆఫీస్ నెంబర్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టాను, ఒక లుక్ అయితే వేయండి. ఈ గేటెడ్ కమ్యూనిటీ ఫారెస్ట్ టచ్ తోటి సిటీ మధ్యలోనే ఉందండి. ఇంత బ్యూటిఫుల్, ఇంత పీస్ఫుల్ ఫ్లాట్స్ అనేవి మనకి దొరకడం అనేది చాలా రేర్. సో ఒకసారి అయితే ఒక లుక్ వేయండి. ఈ గేటెడ్ కమ్యూనిటీ అడ్రస్ అండ్ గూగుల్ మ్యాప్ లింక్తో సహా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒక లుక్ అయితే వేయండి. అలాగే మీకు ఇంకా ఇంటీరియర్ మీద రిక్వైర్మెంట్ ఉంటే అంటే ఇంకా మీరు ఇంటీరియర్ చేయించుకోవాలనుకుంటే కనుక విశ్రా డిజైన్స్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ రజనీ గారు, మాకు ఇంత మంచి ఫ్లాట్స్ని పరిచయం చేశారు. అదేవిధంగా ఇంత మంచి ఇంటీరియర్ టూర్ని మాతో పాటు మా వ్యూవర్స్కి కూడా పరిచయం చేసాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సౌమ్య రెడ్డి సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ విశ్రా డిజైన్స్.